హలో అందరికీ. అందరెలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. సో, ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే అమెరికాలో స్కూల్స్ ఎలా ఉంటాయి? లోపల క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ అనమాట. నేను ఫస్ట్ టైమ్ జూస్తున్నాను. ఇక్కడ స్కూల్ లోపల ఎలా ఉంటుంది అనేది. అంటే నేను చాలా సార్లు వేరే వేరే స్కూల్స్ ముందు నుంచి పాస్ అయ్యాను. స్కూల్ బయట వ్యూ జూసాను గానీ, లోపల ఎలా ఉంటుంది అనేదైతే మాకు జీరో నాలెడ్జ్. అండ్ కమింగ్ టు అడ్మిషన్ ఇదంతా అయితే ఆన్‌లైన్‌లోనే అయిపోయింది. ఇవాళ ఫస్ట్ డే ఓరియంటేషన్ డే. ఇవాళే మేము తీసుకెళ్ళిన స్కూల్ సప్లైస్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అండ్ టీచర్స్‌ని కలవడం ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్ గురించి అండ్ ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటి గురించి అన్నిటి గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది స్కూల్ వ్యూ అన్నమాట. ఇది స్కూల్ ఎంట్రన్స్. ఒకసారి మీరు చూడండి. ఆల్రెడీ చాలా కార్స్ పార్క్ అయ్యి ఉండే. చాలామంది పేరెంట్స్ వచ్చి ఉన్నారు ఆల్రెడీ. మాకిచ్చిన టైం ఆఫ్టర్‌నూన్ 1-3 పీఎం అనమాట. సో, ఆ టైంలోనే పేరెంట్స్ అందరిని రమ్మన్నారు. అన్ని గ్రేడ్స్ అంటే కిండర్‌గార్టెన్ నుంచి ఫిఫ్త్ గ్రేడ్ వరకనమాట. ఈ ఎలిమెంటరీ స్కూల్‌లో. సో, అన్ని గ్రేడ్స్ వాళ్ళు ఈ టైంలోనే వచ్చారనమాట. సో, పదండి లోపల స్కూల్ లోపల ఎలా ఉంటుందో చూద్దాము. వాళ్ళు టీచర్స్ ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా మాట్లాడతారు చూద్దాము. సో, స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఇట్లా ఫోటో బూత్ లాగా పెట్టిరనమాట. బ్యాక్ టు స్కూల్ అని. చాలామంది కిడ్స్ ఫోటోస్ దిగుతున్నారు స్కూల్‌లో రాగానే. అండ్ ఇక్కడ ఏ టీచర్స్ ఎవరు, పేరెంట్స్ ఎవరు, ఏంటి అనేది నాకు ఎంటర్ అవ్వగానే ఏది అర్థం అవ్వలేదనమాట. ఫస్ట్ మేము కొంచెం ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే అక్కడ బోర్డ్స్ అవన్నీ అసైన్ చేశారనమాట. సో, మేము వాకిన్ అయితున్నాం. యారోస్ పెట్టిండ్రు. సో, డిఫరెంట్ క్లాస్ రూమ్స్, సెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. మేమక్కడ ఒక టీచర్‌ని అడిగామనమాట. ఇట్లా గ్రేడ్ 4 అనని చెప్తే, వాళ్ళు ఆ క్లాస్ పైన టీచర్ నేమ్ ఉంటుంది. సో, మీరది చూసుకొని ఎళ్ళడమే అని జెప్పి మాకొక డైరెక్షన్ జెప్పిర్రు. సో, ఇది మా బాబు క్లాస్ రూము. ఆహ్, చూడండి ఒకసారి. ఈ క్లాస్‌లో ఓవరాల్‌గా 24 స్టూడెంట్స్ ఉంటారు. సో, వీళ్ళ ఫోర్త్ గ్రేడ్‌కి ఆహ్, 24 స్టూడెంట్స్ ఈచ్ ఆహ్, ఫోర్త్ గ్రేడ్‌కి 3 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో, టీచర్ వచ్చేసి మిస్ బ్రాస్. ఆమె గురించి డీటెయిల్స్ అన్నీ ఒక పాంప్లెట్ లాగా ఇచ్చారన్నమాట చదువుకోవడానికి. సో, ఆమె గురించి అంటే ఆమె ఇష్టాయిష్టాలేంటి, ఆమెకి సీజన్స్ ఏమిష్టం, కలర్స్ ఏమిష్టం, ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనేది అక్కడ ఆ పాంప్లెట్‌లో డిస్‌ప్లే చేశారు. అండ్ బోర్డ్ పైన గూడా ఆమె స్టూడెంట్స్‌ని వెల్కమ్ చేస్తూ ఆమె గురించి ఇంట్రడక్షన్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్ట్ ఆమె ఎక్కడుండే, ఆహ్, ఎక్కడికి రీసెంట్‌గా ఎలా మూవ్ అయింది. సో, ఆమె పెళ్లి అక్టోబర్‌లో ఉందంట. సో, అది గూడా మెన్షన్ చేసింది స్టూడెంట్స్‌కి. ఇక్కడ కలర్‌లో మెన్షన్ చేసి ఉన్నయేంటంటే స్టూడెంట్ నేమ్స్ అన్నమాట. సో, ఎళ్ళిన వెంటనే టీచర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంది తనని తాను. సో, మా బాబుకి తెచ్చిన స్కూల్ సప్లైస్, వాళ్ళిచ్చిన లిస్ట్ ప్రకారం ఏమేమి ఇచ్చారో అవన్నీ నేను టీచర్‌కి హ్యాండ్ ఓవర్ చేశాననమాట. సో, తను అడిగింది, "మీకు ఏ బెంచ్ కావాలి?" అని మా బాబుని అడిగింది. మా బాబుయే చూజ్ చేసుకున్నాడు. పర్టిక్యులర్‌గా ఈ బెంచు అంటే, సో, ఆ బెంచ్ అసైన్ చేసి వాడి కబోర్డ్‌లో వాడికి తెచ్చిన స్టేషనరీ అంతా దాంట్లో పెట్టేసిందనమాట. సో, నేనింక మిగతా సెక్షన్స్ అవన్నీ ఎలా ఉంటాయి అనేది గూడా నేను వేరే వేరే క్లాసెస్‌కి వెళ్లి చూడడం జరిగింది. ఇక్కడ టీచర్స్ అయితే దే వర్ వెరీ డౌన్ టు ఎర్త్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా. ఓహ్ మై గాడ్! చాలా 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 పేషెన్స్ టీచర్స్‌కి ఇక్కడ. నేనస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అండ్ నా క్వెషన్ అయిపోయి నేనింకా డౌట్స్ అడిగితే గూడా, వీళ్ళు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే గూడా మేము క్లియర్ జేస్తాము అని జెప్పి, వాళ్ళు మళ్ళీ మనల్ని అడిగారనమాట. అండ్ ఇంకా మిగతా టీచర్స్‌ని కానీ, వాళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఇంకా నేను ఇదంతా స్కూల్ టూర్ అనమాట లోపలంతా. నేను వేరే టీచర్స్‌ని కలవడానికెళ్ళాను. అండ్ ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్ కోసం గూడా కాఫెటేరియా గూడా ఉంది ఇక్కడే. సో, అది గూడా మాట్లాడడానికి ఎళ్ళాననమాట. సో, ఈ టీచర్‌ని నేను కలిసాను. షీ వాస్ వెరీ డౌన్ టు ఎర్త్. చాలా బాగా మాట్లాడింది. నాకు ట్రాన్స్‌పోర్టేషన్ హాల్ ఎక్కడ ఏంటి అంటే తను నాకు ఎక్స్‌ప్లెయిన్ జేషిందనమాట. సో, ఒక హాల్‌లో హ్మ్. ట్రాన్స్‌పోర్టేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. మీరక్కడికెళ్ళొచ్చు అని జెప్పి నాకు డైరెక్షన్స్ అంతా ఇచ్చింది. సో, మేమిక్కడ ఎంటర్ అవ్వగానే
ఇక్కడ స్కూల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది అన్నమాట. సో, ఇక్కడ ఏంటి అంటే మనకి ఓన్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా తీసుకెళ్ళొచ్చంట. ట్రాన్స్‌పోర్టేషన్ అనేది కంప్లీట్‌లీ ఫ్రీ అన్నమాట. సో, మనం మన అపార్ట్‌మెంట్, మన ఏరియా పేరు చెప్తే అక్కడ మనకి బస్ నంబర్ రాసిస్తారనమాట. మనకి ఏ బస్సొస్తుంది అండ్ టైమింగ్స్ ఏంటి, ఏ టైంకొస్తుంది ఎగ్జాక్ట్‌గా అనేది మనకి వీళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో, మనకొక కార్డ్ ఇస్తారు. ఇది తీసుకెళ్ళి మనం ఇంకో టీచర్‌కి ఇవ్వాలనమాట. సో, ఇంకో టీచర్‌కి ఇస్తే తను అక్కడ మనం ఒకవేళ సమ్‌టైమ్స్ మనం ఓన్‌గా పికప్ జేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనంటే గనక, మనకి ఒక నంబర్ ఇస్తారనమాట మన కార్‌కి. సో, ఒక 2 కార్డ్స్ ఇలాంటివి ఇస్తారు. మాకు 2 కార్డ్స్ ఇచ్చారు. కార్‌లో హ్యాంగ్ జేసుకోవాలనమాట. సో, మనం పిక్ జేసుకుంటప్పుడు ఆ కార్ నంబర్ జూసి, మనం ముందే ఇన్ఫార్మ్ చేయాలి. మేము పిక్ జేసుకుంటున్నామని ఒక నంబర్ ఉంటుంది. సో, ఆ నంబర్‌కి కాల్ జేసి రావాలనమాట. సో, ఇది పేరెంట్ పికప్ కార్డ్ 082 అనమాట. సో, ఇది మేము తీసుకొని అండ్ మా బస్ రూట్స్ చూడండి చాలా డిఫరెంట్ అపార్ట్మెంట్స్‌కి ఏ టైంకొస్తాయో ఆ టైమింగ్స్ మెన్షన్ చేశారనమాట. మా అపార్ట్మెంట్‌కయితే మార్నింగ్ 6:56 ఏఎంకి బస్ వస్తుందనమాట. మా బస్ పేరొచ్చేసి పర్పుల్ డ్రాగన్ అనమాట. సో, ఆ బస్‌లో మా బాబు ఎళ్తాడు. తర్వాత ఆఫ్టర్ స్కూల్ పికప్ పాయింట్ గూడా సెపరేట్ ఉంటుందనమాట. సో, అవన్నీ మాకిక్కడ క్లియర్‌గా చూపిచ్చారనమాట. ఎలా ఉంటుంది, ఏంటి అని. అండ్ వాళ్ళు నేనిక్కడ వీడియో తీసుకుంటాను అంటే గూడా వాళ్ళు ఎక్కడ నో చెప్పలేదు. ఆహ్, ప్రతి చోట నేను వీడియో తీసుకోమన్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గూడా అడగమని చెప్పారనమాట. సో, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ రూమ్స్ చాలా కలర్‌ఫుల్ ఉన్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ లైబ్రరీ గూడా ఉందనమాట. అంటే జస్ట్ మేము చూసాను. లోపల ఇంకిక్కడ ఏదో వేరే అడ్మిషన్ ప్రాసెస్ ఏదో సంథింగ్ అవుతుంది. సో, నేను వెళ్లి బుక్స్ అది చూపిచ్చే ఛాన్స్ అయితే నాకు రాలేదనమాట. సో, నేను జస్ట్ ఒక వ్యూ చూపిస్తున్నాను చూడండి మీరు. అండ్ ఇక్కడ ఈ ఇయర్ ఒక గుడ్ థింగ్ ఏంది అంటే కాఫెటేరియా. ఈ ఇయర్ కాఫెటేరియా కంప్లీట్‌లీ ఫ్రీ అంట. ఇంక్లూడింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్. సో, వీళ్ళది ఈ ఫుల్టన్ కౌంటీది ఒక యాప్ ఉంటుందనమాట. సో, ఆ యాప్‌లో మెన్యూ అనేది పెడతారు. రోజు ఏం బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది, ఏం లంచ్ ఉంటుంది అనేది మెన్షన్ చేస్తారనమాట. సో, మనం దాంట్లో చూజ్ చేసి మన పిల్లలు తినొచ్చనమాట. సో, మేము వీళ్ళని అడిగాము ఏమైనా పే చేయాల్సి ఉంటుందా ఏంటి అంటే, నో ఇట్స్ అబ్సల్యూట్‌లీ ఫ్రీ ఫర్ దిస్ ఇయర్ అని వీళ్ళు మాకు చెప్పారనమాట. యూజువల్లీ అయితే లాస్ట్ ఇయర్ చార్జ్ చేసేవాళ్ళంట. అరౌండ్ $2, $2.50 అట్లా ఆహ్, లంచ్‌కి, $1.50 వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి ఉండేదంట. సో, ఈ ఇయర్ అయితే మీల్స్ అనేది ఫ్రీ అంట. అండ్ ఈ ఇయర్ ఏంటి అంటే స్కూల్ బ్యాగ్స్ కూడా ఫ్రీగా ఇచ్చారనమాట. స్కూల్‌లో మంచి బ్రాండెడ్ బ్యాగ్స్ ఫ్రీగా ఇచ్చారు. మాకది తెలీదు. మాకు లాస్ట్‌లో తెలిసింది. మా బాబుకి ఈ పూమా బ్యాగ్ అనేది వచ్చిందనమాట. లాస్ట్‌లో మిగిలింది ఇదొక్కటే. సో, ఇది మేము ఈ బ్యాగ్ తీసేసుకున్నాము. ఇంకా మా బాబు అయితే చాలా సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడనమాట. ఇంకా స్కూల్‌కెళ్ళడానికి. స్కూల్ యూనిఫార్మ్ అంటూ ఏమీ ఉండదు. కలర్ డ్రెస్. అండ్ ఇక్కడ కరిక్యులమ్ ఎలా ఉంటుంది, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, వీళ్ళ టైమింగ్స్ ఏంటి ఇదంతా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. కిడ్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఎక్సైట్‌మెంట్‌తో వచ్చారు అందరూ. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అమెరికాలో అనుష టాకీస్.